పుస్తక ప్రేమికుల కోసం ఛాయా రిసోర్సెస్ సెంటర్ ఆధ్వర్యంలో ఛాయా సాహిత్యోత్సవం ఈ నెల అక్టోబర్ 25వ తేదీన శనివారాన హైదరాబాద్లో జరుగుతోంది. 14 పుస్తకావిష్కరణలు, 14 పుస్తకాల షాపులు, 14 మంది రచయితలతో ముఖాముఖి, 2 వేదికల మీద 50కి పైగా రచయితలు, అనువాదకులు, పబ్లిషర్లు మధ్యలో చర్చలు ఈ ఉత్సవంలో భాగంగా నిర్వహిస్తున్నారు. ఈ ఉత్సవం జూబ్లీ హిల్స్ రోడ్ నెంబరు 46లోని అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో జరుగుతుంది. ఇప్పుడు మనతో ఈ ఎపిసోడ్లో ఛాయా సిఓ అరుణాంకులత సాహిత్యోత్సవాల ఆవశ్యకత గురించి, ఈ ఉత్సవం విశేషాల గురించి, చేస్తున్న ఏర్పాట్ల గురించి మాట్లాడతారు. ఈ ఉత్సవాన్ని సందర్శించేందుకు ప్రవేశ రుసుము అంటూ ఏమీ లేదు. ఇప్పటిదాకా సందర్శించేందుకు 500 మందికి పైగా ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి లింక్ ఇదే ఎపిసోడ్ షో నోట్స్లో ఇస్తున్నాం. ఇదిగాక ఉత్సవానికి తోడ్పాటుగా విరాళాలు మీరు అందించాలనుకుంటే షో నోట్స్లో ఇచ్చిన మొబైల్ నెంబర్కు వాట్సాప్ మెసేజ్ చేయొచ్చు. మరిన్ని వివరాల కోసం ఫెస్టివల్ వెబ్సైట్ chayaliteraturefestival.com సందర్శించండి. అరుణాంక్, స్వాగతం హర్షణీయానికి. థ్యాంక్ యూ అనిల్. చాలా రోజుల తర్వాత మీరు హర్షణీయంలో. సో ఇప్పుడు మనం అక్టోబర్ 25వ తారీఖు వచ్చే శనివారం అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ హైదరాబాద్ క్యాంపస్లో ఛాయా సాహిత్యోత్సవం జరుగుతోంది, ఛాయా లిటరరీ ఫెస్టివల్. సో ఇది ఛాయా ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. మీ ఉద్దేశంలో ఈ సాహిత్యోత్సవం జరపడం అనేది ఎందుకు అవసరం? అసలు ఈ ఐడియా ఎలా వచ్చింది మీకు? 2 ప్రశ్నలు. సాహిత్యోత్సవం ఎందుకు జరపాలి అనేది చాలా పెద్ద ప్రశ్న. ఎందుకు వచ్చిందంటే ఈ మధ్య కాలంలో ఫ్రీక్వెంట్ గత 4 ఏళ్ళుగా నేను లిటరీ ఫెస్టివల్స్కి వెళ్తున్నప్పుడు ఛాయా కోర్ గ్రూప్లో మనం కూడా తెలుగులో ఒకటి చేస్తే బాగుంటుంది అనేది ఒక ఐడియా. గత 2 ఏళ్ళుగా బుక్ బ్రహ్మ పోవడం, దాంట్లో ఒక ఎత్తున పార్టిసిపేట్ చేయడం, ఈసారి ఛాయా దాంట్లో స్టాల్ పార్ట్నర్గా ఉండడం, నేను దాని పబ్లిషింగ్ కాన్క్లేవ్కి కన్వీనర్గా ఉండడం, ఇదంతా ఉంటున్నప్పుడు తెలుగులో కూడా ఎట్లా ఒక లిటరీ ఫెస్టివల్ ఉంటే బాగుంటుంది కదా అని ఒక చర్చ బుక్ బ్రహ్మ పనుడు మొదలైంది. అంత ఇంతకు ముందు ఉన్న లిటరీ ఫెస్టివల్స్కు తెలుగుకు ప్రాతినిధ్యం ఉండకపోయేది. హైదరాబాద్ లిటరీ ఫెస్టివల్ అనేది కూడా ఒకటి జరుగుతుంది కదా. ఇప్పుడు ఛాయా సాహిత్యోత్సవానికి దానికి తేడా ఏమి అనుకుంటున్నారు మీరు? దాంట్లోనే పార్టిసిపేట్ చేయొచ్చు కదా, ఇది ఎందుకు ప్రత్యేకంగా అనేది ప్రశ్న. హైదరాబాద్ లిటరేచర్ ఫెస్టివల్ అది ఇంగ్లీష్ కేంద్రంగా లేదా ఇంగ్లీష్లో వచ్చిన సాహిత్యం కేంద్రంగా జరిగే లిటరేచర్ ఫెస్టివల్. ఛాయా తెలుగు కేంద్రంగా జరిగే దక్షిణాది భాషల సాహిత్యోత్సవం. సో తెలుగు చుట్టూతా తెలుగు సిస్టర్ లాంగ్వేజెస్ అయిన తమిళ్, కన్నడ, మలయాళం, అట్లే హైదరాబాద్లో ఉన్న దక్కిని, ఈ 5 భాషల సంగమం ఛాయా సాహిత్యోత్సవం అనేది. అయితే మళ్ళీ మనం వెనక్కి వస్తే బుక్ బ్రహ్మ ఫస్ట్ ఎడిషన్కి అటెండ్ అయిన ఆంధ్రజ్యోతి సంపాదకులు కె శ్రీనివాస్ అక్కడికి వచ్చిన తర్వాత ఆయన చూసిన దాంట్లో ఒక వ్యాసంగా రాశాడు ఆంధ్రజ్యోతిలో. రాస్తే అప్పుడు ఒక చర్చ మొదలైంది, అంటే తెలుగు సాహిత్యం ఎట్లా ఉండాలి ఏంటి అనేది. రెండోది, ఆ చర్చ ఎన్ని రూపాలు తీసుకున్నా కూడా అంతిమంగా తెలుగులో కూడా ఇట్లా ఒక సాహిత్యోత్సవం ఉంటే బాగుంటుంది అనేది ఒక అవుట్కమ్గా వచ్చింది. రెండోది ఏంటంటే ఆ చర్చ అప్పుడు ఎందుకు వచ్చింది అంటే తెలుగు నుండి ప్రాతినిధ్యం ఉన్నప్పుడు సాధ్యం కాదు ఒకే ఎడిషన్లో అందరిని పెట్టడం. ఆ సందర్భంలో ఆ చర్చ వచ్చింది. రెండవది, తెలుగు నుండి అంతమంది రచయితల్ని ఒక లిటరీ ఫెస్టివల్లో భాగం చేయడం ఈ దేశంలో అది మొదటిసారి. ఎందుకంటే జైపూర్ లిట్ ఫెస్ట్, కేరళ లిటరేచర్ ఫెస్టివల్ వీటన్నిటికి పోతుంటాం, మన ఫ్రెండ్స్ పోతుంటారు, మాట్లాడుతుంటాం. ఇదంతా నేను 2 సార్లు కేఎల్ఎఫ్ వెళ్ళాను, బుక్ బ్రహ్మ పోయా, కేరళలో ఇంకో 2-3 చిన్న చిన్న లిట్ ఫెస్ట్లోకి కూడా పిలిస్తే వెళ్ళా. అయితే వీళ్ళంతా తెలుగు నుండి ఇంగ్లీష్లోకి అనువాదమైన రచయితలు. కానీ తెలుగు రచయితల్ని పిలిచి ఒక రాష్ట్రంలో లిటరేచర్ ఫెస్టివల్లో భాగం చేయడం, ముఖ్యంగా ఇండియన్ లాంగ్వేజెస్లో రాస్తున్న వాళ్ళని, ట్రాన్స్లేట్ అయిన వాళ్ళని కాకుండా, అది ఫస్ట్ టైం. సో అక్కడ ఈ చర్చ వచ్చింది. సో బయటి రాష్ట్ర వాళ్ళే పిలుస్తూని మనల్ని మాట్లాడిస్తున్నప్పుడు వై కాంట్ వి డూ ఇట్ ఇక్కడ అనేది ఒకటి. అయితే ఆ చర్చ వచ్చినప్పుడు సహజంగానే ఛాయా చాలా ఇండిపెండెంట్ పబ్లిషింగ్ హౌస్, చిన్న సంస్థ. తెలుగులో 1000 కాపీలు వేస్తేనే పుస్తకాలు వేస్తున్నట్టు 1000 కాపీ వేస్తేనే అది పబ్లిషింగ్ హౌస్ అనుకుంటున్న కాలంలో డిజిటల్ ప్రింటింగ్లోకి వచ్చి 200 కాపీలతో కూడా పుస్తకాలు వేసి సస్టైనబుల్ మార్కెట్ పెట్టొచ్చు అనే ఒక ప్రయోగం చేసినటువంటి సంస్థ. ఇదంతా ఎకనామిక్స్లో భాగం అంతే.
అట్లా చూసుకున్నప్పుడు లిటరీ ఫెస్టివల్ చేయాలంటే ఒక పెద్ద ఎత్తున ఖర్చుతో కూడిన వ్యవహారం కనుక అది వాయిదా పడుతూ వస్తుంది. ప్రారంభ దశలో మేము అనుకుంది కనీసం ఛాయా వరకైనా చేద్దాము అని. అంటే ఛాయ వరకు అంటే మీ ఉద్దేశం ఏంది? ఛాయ వరకు అంటే ఛాయ రచయితల వరకు అని. అంటే ఇంత పెద్ద ఎత్తున కాకుండా ఒక డే లాంగ్ లేదా హాఫ్ డే అండ్ ఇంతమందిని పిలవకుండా కనీసం ఒక 5-6 రచయితలు, దాంట్లో తెలుగులో ఉండే రచయితలు ఎక్కువ, ప్లస్ ఇండియన్ లాంగ్వేజెస్ నుండి చాలా పుస్తకాలు వేసాం. కన్నడ నుండి వేసాం, తమిళ్ నుండి వేసాం, మరాఠీ నుండి వేసాం. కనుక వీళ్ళని ఒక స్పెషల్ గెస్ట్గా బయట నుండి పిలిచి చేద్దామనే ఆలోచన అక్కడ నుండి మొదలయ్యి అది పెరిగి ఇక్కడ వరకు వచ్చింది. సో అంటే ఇంత పెద్దగా రావడానికి కారణం కూడా అంటే కె శ్రీనివాస్ లాంటి వాళ్ళు ఫెస్టివల్ డైరెక్టర్గా ఉండమంటే వెంటనే ఒప్పుకోవడము, కుప్పిలి పద్మ, యాకూబ్, ప్రొఫెసర్ స్వరూపారాణి, అంటే వ్యక్తిగతంగా వీళ్ళకు మాతో ఉన్న స్నేహం, రెండోది వాళ్ళు చాలా విషయాల పట్ల నాట్ జడ్జిమెంటల్గా ఉండటం, ఛాయ అంటే ఒక రకమైన వాళ్ళకు ఇష్టము గౌరవం కూడా ఉండటం, ఇవన్నీ కలిసాయి గనక ఇంత పెద్ద ఎత్తున చేయడం అది సాధ్యమైంది. ఓకే, ఇప్పుడు ఒక జనరల్ ప్రశ్న. ఇప్పుడు వేరే రాష్ట్రాల్లో జరుగుతోంది లిటరరీ ఫెస్ట్ అనేది జరుగుతుంది, జేఎల్ఎఫ్ జైపూర్ లిట్ ఫెస్ట్ జరుగుతుంది, ఇంకేదో ఒడియా లిట్ ఫెస్ట్ ఇంకేదో జరుగుతుంది అనుకొని మనం చేయటం అనేది కాకుండా, అసలు సాహిత్యోత్సవంలో ఒక పాఠకుడిగా నాకు ఉన్న ఇంట్రెస్ట్ ఏంటంటే, అసలు ఒక సాహిత్యోత్సవం నుంచి నేనేం ఎక్స్పెక్ట్ చేయొచ్చు యాజ్ ఒక రీడర్గా? అంటే ఇందాక అడిగిన 2 ప్రశ్నలు ఒక పార్ట్ ఆన్సర్. ఈ సెకండ్ పార్ట్ చెప్పండి అయితే. సో ఈ సాహిత్యోత్సవాలు ఎక్కడైనా ఎందుకు చేస్తారు? సరే, తెలుగు వాళ్ళకు ఒక సాహిత్యోత్సవం లేదా? తెలుగు వాళ్ళకి చాలా లేవు, దాంట్లో సాహిత్యోత్సవం కూడా లేదు. కానీ సాహిత్యోత్సవం ఎందుకు అవసరం అంటే, ఒక లిట్ ఫెస్టివల్ అనేది ఎందుకు అవసరం అంటే, లిటరీ ఫెస్టివల్స్ ఒక ఎకో సిస్టమ్ను బిల్డ్ చేస్తాయి. నాకు అంటే నేను యూనివర్సిటీలో ఉన్నప్పుడు చదువుకున్నప్పుడు చాలామంది రచయితలు పుస్తకాలు వాళ్ళు అప్పుడే ఆ సంవత్సరము దానికి ముందు సంవత్సరం చనిపోవడం, లేదా వాళ్ళు చనిపోయినప్పుడు ఈ రచయిత చాలా పెద్ద రచయిత అని తెలిసినప్పుడు వెతుక్కొని పుస్తకాలు చదువుకోవడం సీరియస్గా అట్లా జరిగింది. అంటే శివసాగర్ అని అద్భుతమైన కవి ఉండేవాడు తెలుగులో. సో ఆయన చనిపోయినప్పుడు శివసాగర్ అనే పేరు అడపాదడపా వింటూ వస్తున్నాం, కానీ ఆ పుస్తకం చదవడం సాధ్యం కాలేదు. అంటే నేను వచ్చిన నేపథ్యం యూనివర్సిటీలో ఇదంతా. కానీ ఆయన పోయినప్పుడు నేను లిటరల్గా హైదరాబాద్లో ఉన్న బుక్ స్టాల్స్ అన్ని ఎతికే ఆయన పుస్తకం కోసం తిరిగా. చివరికి ఒక బుక్ స్టాల్లో ఉంటే ఆ బుక్ స్టాల్ వాళ్ళు తెలుసు నాకు. అన్న ఇది ఎవరో అడిగితే వాళ్ళ కోసం పక్కకు పెట్టినా అంటే ఏం కాదన్నా అని చెప్పి తీసుకొని వచ్చా. అట్లా తర్వాత కాలంలో అంటే మన సమకాలీన రచయితలు ఇంకా బతుకున్న వాళ్ళు, ఇంకా రాస్తున్న వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళే చదివినప్పుడు వాళ్ళతో మాట్లాడాలని అనుకుంటాం మనం. సో ఈ లిటరీ ఫెస్టివల్లో పాఠకులకు రచయితలకు మధ్య ఉన్న దూరాన్ని దగ్గర చేస్తాయి. రెండోది, దీంట్లో మనం పబ్లిషర్స్ని కూడా ఇన్వాల్వ్ చేస్తున్నాం, ట్రాన్స్లేటర్స్ని ఇన్వాల్వ్ చేస్తున్నాం. చిన్నపిల్లల పుస్తకాల గురించి అసలు తెలుగులో పెద్దగా చర్చే లేదు. ఒక మంచి పుస్తకం ఎఫర్ట్ పెట్టి పుస్తకాలు వేస్తుంది తప్పితే మిగిలిన పబ్లిషింగ్ హౌసెస్ ఇవి ఇంక్లూడింగ్ ఛాయా పిల్లల పుస్తకాలు వేయట్లేదు. సో దాని గురించి చర్చ చేస్తున్నాం. అట్లే బుక్ డిస్ట్రిబ్యూషన్ చాలా ఇంపార్టెంట్. పబ్లిషింగ్ హౌసెస్కి కానీ, రైటర్స్కి కానీ, ఇండీ రైటర్స్కి కానీ ఎవరికైనా పుస్తకాలు అమ్మడం ఇంపార్టెంట్. సో వీళ్ళందరినీ ఒక వేదిక మీదకి తీసుకొస్తే ఎట్లా ఉంటుంది అనేది, అంటే మన ఆలోచన దీని పరిధి విస్తరిస్తున్న కొద్దీ, ఈ ఫెస్టివల్ విస్తరిస్తున్న కొద్దీ వీళ్ళందరినీ ఇంక్లూడ్ చేయడం ద్వారా ఒక ఎకో సిస్టమ్ బిల్డ్ అవుతుంది. సో ఈ ఫెస్టివల్స్ ఏం చేస్తాయంటే ఇటువంటి ఒక ఎకో సిస్టమ్ బిల్డ్ చేస్తాయి. రెండోది, సమకాలీనమైన అంశాల మీద సాహిత్యం వస్తుంది కానీ దాని గురించిన ఆ బ్యాక్ ఎండ్ చర్చలు తక్కువగా ఉంటాయి. అంటే ఇప్పుడు మామూలుగా మధ్యలో అడ్డం వస్తున్నాను, ఇప్పుడు పుస్తకావిష్కరణ సభలు అనేది నేను వేటికి వెళ్ళకపోయినా అవి రెగ్యులర్గా పేపర్లో వస్తుంటాయి, సోషల్ మీడియాలో కూడా జరుగుతుంటాయి. అంటే చర్చ ఏదో జరుగుతున్నట్టే కదా, కాదా? కాదు, పుస్తకావిష్కరణ నిజానికి అంటే ఒక హార్ష్ క్రిటిసిజం చేయాలంటే తెలుగులో పుస్తకావిష్కరణలకు వచ్చే వక్తల్లో 80% పూర్తిగా పుస్తకం చదివిరాదు అనేది నేను గత 15 ఏళ్ళుగా నేను హాజరైన సభలను బట్టి నాకు అర్థమైన విషయం. కానీ ఈ లిటరీ ఫెస్టివల్స్ ఏం చేస్తాయంటే ఒక అంశం మీద ఒక నలుగురిని కూర్చోబెట్టి మాట్లాడినప్పుడు నలుగురికి 4 భిన్న దృక్పథాలు ఉంటాయి. ఆ భిన్న దృక్పథాలను ఒక వేదిక మీదకి తీసుకొస్తాయి. ఉదాహరణకి ఇప్పుడు తెలుగులో విమర్శ లేదు అనేటువంటి ఒక అభిప్రాయం ఉంది.
సో విమర్శ మీద ఒక సెషన్ పెట్టామనుకో, ఒక నలుగురిని విమర్శకులు పెడితే ఉంది అనే వాళ్ళు ఉంటారు. ఉంది అనడం కాదు, ఎందుకు ఉందో కూడా చెప్తారు కదా. దాని అవసరం ఏంటనేది లేదు అవసరం ఏంటనేది కూడా చెప్తారు. లేదు అనే వాళ్ళు ఉంటారు, ఎందుకు లేదో చెప్తారు. ఏది విమర్శ అవుతుంది ఏది కాదో కూడా చెప్తారు. సో ఈ భిన్న సాహితీ ప్రక్రియలు, దాని వెనకాల ఉండే విషయాలు, దాన్ని వాటికి దోహదం చేసే విషయాలు, వాటిని ప్రభావితం చేసే విషయాలు, ఇది బేసిక్గా చాలా మంది పాఠకులకు అవసరం లేదు. రచయితలు కొన్నిసార్లు చాలాసార్లు రాస్తారు, కొన్ని వాక్యాలు బాగుంటాయి, దాంట్లో ఏదో ఫిలాసఫీనో ఇంకోటో ఉంటుంది. ఇది అడిగినప్పుడు ఏమండి ఫ్లోలో రాస్తుంటే వచ్చేసిందే రాసామంటారు. సో నార్మల్గా మనం రైటర్స్తో మాట్లాడినప్పుడు స్టోరీ బిహైండ్ ది స్టోరీ అంటాం. ఒక రైటర్తో కూర్చొని మాట్లాడుతున్నప్పుడు నీకు ఆ విషయం పాఠకుడికి నవల చదివితే తెలియదు, ఆ రచయితతో కూర్చొని మాట్లాడినప్పుడు తెలుస్తుంది. సో ఈ అంటే ఈ భిన్న రంగాలకు చాలా గ్యాప్స్ ఉన్నాయి పబ్లిషింగ్లో, అంటే సాహిత్యంలోనే. రాసేవాళ్ళు, ఎడిటర్లు, పబ్లిషర్లు, డిస్ట్రిబ్యూటర్స్, అంతిమంగా వాటిని చదివి వాటిని ప్రోత్సహించే పాఠకులు, ఇవంతా ఒక వరుసలా కనిపిస్తున్నా కూడా వీటన్నిటికి మధ్య చాలా గ్యాప్స్ ఉంటాయి. ఈ గ్యాప్స్ ని లిటరీ ఫెస్టివల్స్ ఫిల్ చేస్తాయి అనేది నా ఒపీనియన్. ఓకే, ఇప్పుడు మొన్న ఎక్కడో ఇంటర్వ్యూలో వింటున్నాను, మోహన్ గారు చెప్తున్నారు, ఛాయ ఫౌండర్ మోహన్ గారు, ఛాయ కూడా ఇట్లా చర్చలతోనే మొదలైంది అని విన్నాను నేను. సో ఛాయ ప్రస్థానం ఏంటి? ఛాయ రీసోర్స్ సెంటర్గా మొదలైంది. సో ఛాయ బేసిక్గా ఛాయ ఒక ఎన్జిఓ. సో అది మోహన్కున్న వ్యక్తిగత ఇష్టంతో సాహితీ సభలు పెట్టేవాడు. సో చాలా సాహితీ సభలు అవి కూడా భిన్నంగా ఉండేటివి. అంటే ఎక్కువ మంది వక్తల్ని మాట్లాడించకుండా ఖచ్చితంగా ప్రతి మీటింగ్లో ఒక యంగ్ పార్టిసిపెంట్ ఉండేలాగా, స్పీకర్ ఉండేలాగా, సో ఇట్లా పెట్టి అట్లా దాదాపు ఒక 20-30 సాహితీ సభలు అప్పుడు ఛాయ నిర్వహించింది. దాని తర్వాత బుక్ పబ్లిషింగ్లోకి వచ్చింది. సో బుక్ పబ్లిషింగ్ నుండి అది అట్లా పెరుగుతూ పోయి ట్రాన్స్లేషన్లోకి వచ్చాం. సో ట్రాన్స్లేషన్లోకి వచ్చిన తర్వాత ఇండియన్ లాంగ్వేజెస్, ఇప్పుడైతే ఛాయ విదేశీ అని ఇంటర్నేషనల్ కూడా తెస్తున్నాం. ఆల్మోస్ట్ గడిచిన 10 ఏళ్లలో వచ్చిన 4 నోబెల్ ఆథర్స్, 4 బుకర్ ఆథర్స్ పుస్తకాలు తీసుకొస్తున్నాం. బుకర్ పుస్తకాలు, నోబెల్ ఆథర్స్, ఇంక్లూడింగ్ ఈ ఇయర్ బుకర్ వచ్చిన బాను ముస్తాక్, లాస్ట్ ఇయర్ నోబెల్ బుకర్, బిఫోర్ నోబెల్ బుక్. సో ఇవన్నీ తీసుకొస్తున్నాం. ఇప్పుడు ఫైనల్ గా లిటరీ ఫెస్టివల్ దగ్గర అంటే సాహిత్యం తీసుకొస్తూ దాన్ని ఉత్సవం చేయడం దాకా బాగుంది. అంటే ఒక సాహితీ ప్రేమికులుగా మొదలయ్యి మాకిష్టమైన రచయితల గురించి సభలు పెట్టి, అక్కడ నుండి మాకు నచ్చిన పుస్తకాలను పబ్లిష్ చేసి, అక్కడ నుండి లేదో బయట పుస్తకాలు కూడా ఇక్కడికి అవసరమని తీసుకొచ్చి, ఇప్పుడు మధ్యలో ఒక వర్క్షాప్, ఆ వర్క్షాప్ కూడా టిల్ట్ అని వర్క్షాప్, నీకు ఐడియా ఉంది కదా. సో తెలుగు ఇంటూ లాంగ్వేజ్ ట్రాన్స్లేషన్ అని ఒక వర్క్షాప్ అజూ పబ్లికేషన్స్ తో కలిసి చేసాం. సో అది కూడా ఛాయ రీసోర్స్ సెంటర్ చేసింది. సో అది తెలుగు నుండి ఇంగ్లీష్ లో కూడా పుస్తకాలు ఇప్పుడు త్వరలో వస్తాయి. ఇప్పుడు ఛాయా సాహిత్యోత్సవం అంటే ఇందాక మీరు అంటున్నారు, అదేంటంటే పుస్తకాలు పబ్లిషింగ్, పుస్తకాలు అప్రిషియేట్ చేయడం దగ్గర నుంచి మొదలయ్యి పుస్తకాలు పబ్లిష్ చేసి ఇప్పుడు ఉత్సవం. సో ఇప్పుడు ఛాయా సాహిత్యోత్సవం అంటే మళ్ళీ ఒక చిన్న డౌట్ ఏంటంటే, ఇది ఛాయ తనను తాను తను చేసిన పనులన్నింటినీ సెలబ్రేట్ చేసుకోవడానికా, ఇది ఏమన్నా ఒక వేరే అప్రోచ్? ఇది ఎట్లా అనుకోవచ్చు? ఛాయా సాహిత్యోత్సవం అనగానే మొదట్లో మెదిలేది ఛాయలో ఉన్న రైటర్స్, ఛాయా స్టేక్ హోల్డర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకే ఎక్కువ ప్రాతినిధ్యం ఉంటుందని అనిపిస్తుంది సడన్ గా. అది ఎంత మటుకు నిజం? అంటే పేరు ఛాయ చేస్తుంది కనుక ఛాయా సాహిత్యోత్సవం అది, కానీ మొత్తంగా తెలుగు సాహిత్యాన్ని ఛాయా ఉత్సవం చేస్తుంది. ఎలా? దీంట్లో స్టేక్ హోల్డర్స్ అంటే బేసిక్ మేజర్ గా ఇప్పుడు ఇందాక మనం 4 చెప్పుకున్నాం కదా, ఫెస్టివల్ డైరెక్టర్, 3 మెంటార్స్, ఈ ఎడిటోరియల్ టీమ్ అంతా వాళ్ళు చూస్తారు. సో సెషన్స్ ఏమి ఉండాలి, వక్తలు ఎవరు ఉండాలి, వాళ్ళు డిసైడ్ చేస్తారు. దాంట్లో ఛాయ ఏం చేస్తుంది అంటే వాళ్ళను ఫెసిలిటేట్ చేస్తుంది తప్పితే వాళ్ళు తీసుకున్న నిర్ణయాలని మనం ప్రభావితం చేయడం కానీ, ఖచ్చితంగా మా ఆథర్స్ ఇంతమంది ఉండాలి అని పెట్టడం కానీ ఉండదు. సో మొత్తం ఇప్పుడు 50 మంది అనుకుంటా కదా, 56 మంది వచ్చారు మొత్తం. దాంట్లో 3 బయట రాష్ట్రాల నుండి వస్తున్న వాళ్ళు,
పెరుమాల్ మురుగన్ తమిళ్ నుండి, షీలా టామీ మలయాళం నుండి, వసుధేంద్ర కన్నడ నుండి. సో మళ్ళీ బయట నుండి తీసుకొస్తున్నప్పుడు కూడా ఆ జాగ్రత్త అవసరం. ఛాయ చాలా అనువాదాలు వేసింది. సో పెరుమాల్ మురుగన్ ఒక్క పుస్తకం కూడా మేము వేయలేదు. షీలా టామీ పుస్తకం కూడా వేయలేదు. షీలా టామీ దానికి తెలుగులో రాలేదు. వసుధేంద్ర మొత్తం పుస్తకాలు మేమే వేసాం. సో అది అంటే వసుధేంద్ర ఏంటంటే ఆయన తెలుగు మాట్లాడగలుగుతాడు. వసుధేంద్ర అంటే వాళ్ళ అమ్మ తెలుగు ఆవిడ, ఒక రకంగా వసుధేంద్ర మాతృభాష తెలుగు. సో అట్లా మనం తీసుకొస్తున్నప్పుడు ఈ కాన్వర్జేషన్స్ ఇంగ్లీషు తెలుగు ఇవన్నీ కాంబినేషన్స్ ఉంటాయి కాబట్టి. ఓకే, ఇప్పుడు ఈ ఛాయా సాహిత్యోత్సవంలో ఫార్మాట్ ఏంటి, ముఖ్య ఆకర్షణలు ఏంటి? మొత్తంగా దీంట్లో 14 సెషన్స్ సంభాషణలు జరుగుతాయి 2 వేదికల మీద. 2 వేదికలు తెలుగు ఇంగ్లీష్ ఉంటాయి. సో 14 భిన్న అంశాల మీద అనువాదము, సినిమా, సాహిత్యము, ఇందాక చెప్పినట్టు పిల్లల పుస్తకాలు, తెలుగులో కొత్తగా రాస్తున్న రచయితలతో ఒక సెషన్, విమర్శ మీద ఒక సెషన్. సో అట్లా వీటన్నిటి మీద భిన్న అంశాల మీద తెలుగులో వీటన్నిటిలో మాట్లాడుతుంటారు. అది కాకుండా గోరేటి వెంకన్నతో ఆయన వాగ్గేయ కవితాగానం ఉంటుంది. గోరేటి వెంకన్న వాగ్గేయ కవితాగానం అని ఎందుకంటున్నాం అంటే, సహజంగానే పాటలు పాడుతున్నప్పుడు ఆ పాటలో ఉన్న కవిత్వాన్ని కాకుండా కేవలం పాటకి ఎగిరి దునకడమే మనకు అలవాటు. సో అట్లా గొప్ప సాహిత్యాన్ని డీజేలుగా పెట్టేసి ఇప్పుడు ఎర్రజెండ నీలో పాట గాని, పొడుస్తున్న పొద్దు గాని, చివరికి ఒసేరాములమ్మలో చాలా దుఃఖమైనటువంటి గీతాన్ని కూడా ఇవాళ డీజే పెట్టి రిమిక్స్ చేసి ఒక చిల్లర చేస్తున్నటువంటి కాలంలో ఒక సాహిత్యాన్ని సెలబ్రేట్ చేయడం, సో వెంకన్నని సెలబ్రేట్ చేయడం అంటే, సో అట్లా ఆయన యొక్క వాగ్గేయ కవితాగానం ఉంటుంది. దాంతో పాటు తెలుగు నేలలో ఉన్న ఒక 4 సాహితీమూర్తుల్ని స్మరించుకోవాలి అని ఈ లిటరీ ఫెస్టివల్ ఒక నిర్ణయం తీసుకుంది. సో ప్రతి ఎడిషన్ లో అట్లా 4. ఈ ఎడిషన్ లో సురవరం ప్రతాప్ రెడ్డి, మగ్దుమ్ మొయిద్దీన్, తాడి నాగమ్మ, గుర్రం జాషువా, ఈ 4 మీద ప్రసంగాలు ఉంటాయి. మిగిలినవన్నీ సంభాషణలు. ఓకే, ఈ సంభాషణలు కాకుండా ఇంకా ఏమన్నా దీంట్లో ఈవెంట్స్ ఉన్నాయి? అంటే ఈ 56 మంది స్పీకర్స్ లో 14 మందితో నేరుగా పాఠకులు సంభాషించే ఒక వేదికను ఏర్పాటు చేశాం. ముచ్చట పెట్టుకుంటాం కనుక దానికి ముచ్చట అని పేరు పెట్టాం. సో పాఠకు అక్కడ వచ్చి ఆ సెషన్లో ఆ హాఫ్ అన్ అవర్ పాటు ఆథర్ అక్కడ కూర్చుంటాడు. పాఠకులు ఎవరైనా వెళ్ళి వాళ్ళ రచనలకు సంబంధించింది, ఇప్పుడు సినిమాకి సంబంధించిన వాళ్ళు వస్తున్నారు, వేణుడుగులో వస్తున్నాడు, గౌతమి వస్తుంది, సాయి మాధవ్ బుర్రా వస్తుంది. సో ఇట్లా వీళ్ళు కూర్చుంటారు. అక్కడ కూర్చుంటే వాళ్ళ సాహిత్యం మీద, వాళ్ళ సినిమాల మీద వాళ్ళతో చర్చించవచ్చు, మాట్లాడవచ్చు. ఇది ఎందుకు రాశారు, ఇట్లా ఎందుకు తీశారు అని. బేసిక్గా ఒక బెరుకుంటుంది కదా సెలబ్రిటీస్తో మాట్లాడొచ్చా లేదా అనేది. సో దాన్ని కూడా మనం దగ్గర చేస్తాం. రెండోది బుక్ లాంచెస్. 14 బుక్ లాంచెస్ ఉన్నాయి. ఈ బుక్ లాంచెస్ అన్ని పబ్లిషింగ్ హౌజెస్కి మనం ఆఫర్ చేసాం. దాదాపు 9 పబ్లిషింగ్ హౌజెస్ 14 పుస్తకాలను ఆవిష్కరిస్తున్నాయి అక్కడ. దాంట్లో ఛాయ ఎన్ని ఉన్నాయి? 14లో ఛాయ 3 ఉన్నాయి. బుక్ స్టాల్స్ ఉన్నాయి. దాదాపు 14 బుక్ స్టాల్స్ ఉన్నాయి. 14 మంది పబ్లిషర్స్ బుక్ స్టాల్స్ పెట్టడానికి వచ్చారు. సో అంటే దీంట్లో ఛాయ కూడా అవుట్ సైడర్. ఛాయ లిటరీ ఫెస్టివల్ వచ్చేసరికి, సో ఛాయా పబ్లిషింగ్ హౌస్ కి, ఛాయా లిటరేచర్ ఫెస్టివల్ కి ఒక గీత ఉంటుంది. సో అది మిగిలిన పబ్లిషర్లతో పాటు సమానంగా ఉంటుంది. ఇప్పుడు ఇంకో ప్రశ్న ఏంటంటే, కొంత సమాధానం మీరు చెప్పే దాంట్లో నాకు కనిపిస్తున్నది నేను అడగబోయే ప్రశ్నలో, కానీ విశదంగా చెప్పండి నాకు. ఇప్పుడు మామూలుగా ఒక ఫీలింగ్ ఏముంటుందంటే, నేను సీరియస్గా తెలుగు పుస్తకాలు చదవడం మొదలుపెట్టింది గత 4-5 ఏళ్ళ నుంచి చదువుతున్నాను. సో ఈ సోషల్ మీడియాలో కానీ దేంట్లో కానీ చూస్తుంటే అసలు తెలుగులో చదివేవాళ్ళు లేరు, తెలుగు సాహిత్యం మీద ఎవరికి ఆసక్తి లేదు, అసలు 100 కాపీలు వేసినా అమ్ముడుపోయే పరిస్థితి లేదు, ఇలా అని అంటున్నారు. అది కాదు అని కొంతమంది పబ్లిషర్లు, కొన్ని పుస్తకాలు ఈ మధ్య నిరూపించినాయి అట్లా కాదు అనేది. అంటే నాకు యాజ్ అన్ అవుట్ సైడర్ నాకు అర్థమైంది. సో ఇప్పుడు వచ్చిన ప్రశ్న ఏంటంటే, ఇలాంటి వాతావరణం ఉంది అని అనుకుంటున్నప్పుడు, ఒక జనరల్ పర్సెప్షన్ అట్లా ఉన్నప్పుడు, ఇప్పుడు చాలా చూస్తే ఇంతకుముందు నా చిన్నప్పుడు పత్రికల్లో కూడా, దినపత్రికల్లో కూడా సాహిత్యానికి ప్రత్యేకమైన స్థానం అంటూ ఉండేది. ఇప్పుడు చాలా తక్కువ పేపర్లో సాహిత్యానికి స్థానం ఉంది. అసలు వారపత్రికల్లో అయితే అసలు లేవు, నాన్ ఎగ్జిస్టెంట్. అంటే రచనని ప్రచారం చేసే సాధనాలు ఏవి లేవు. ఈ రకంగా పాఠకుడి దగ్గరికి తీసుకెళ్ళేది, పుస్తకం వేసుకొని రచయిత
పబ్లిషర్ చేసుకుంటే తప్ప. ఇలాంటి పరిస్థితుల్లో ఈ ప్రయత్నం మనం వేరే వాళ్ళని చూసి అంటే పక్క రాష్ట్రాలను చూసి అక్కడ ఆబ్వియస్‌గా మనకు చదివేవాళ్ళు ఎక్కువున్నారని మనకు తెలుసు మనకంటే. ఇప్పుడు నాకున్న ప్రశ్న ఏమిటంటే, ఇది అనౌన్స్ చేసి ఒక 15 రోజులయిందా? 20 రోజులయిందా? ఛాయా సాహిత్యోత్సవం. 23 అనౌన్స్ చేశారు. 23 అంటే 7, 15 అది 22 రోజులు. 22 రోజులయింది. ఆబ్వియస్‌గా ప్యారలెల్‌గా ఏర్పాట్లు జరుగుతూనే ఉంటాయి దానికి. ఈ 22 రోజుల క్రితం అనౌన్స్ చేసిన దానికి రెస్పాన్స్ ఎలా ఉంది? అంటే రెస్పాన్స్ నాట్ ఓన్లీ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇప్పుడేదో మీరు రిజిస్ట్రేషన్ అంటే ఏదో పెట్టారు చూసాను నేను. ఆ రిజిస్ట్రేషన్ అనే కాదు. ఇప్పుడు నేను ఇందాక మనం అనుకున్నట్టు ఛాయా పేరుతో జరుగుతోందిది. సో, పక్క వేరే వేరే పబ్లిషర్‌లు గూడా ఒక రకంగా కాంపిటీటర్‌లు అనుకుని రాకపోవటాలు, లేదంటే ఛాయ మనకు సంబంధం లేదు గదా! ఇలాంటివన్నీ చాలా జరగొచ్చు. సో, జనరల్ పర్సెప్షన్ ఏంటి? మీకు ఎట్లాంటి రెస్పాన్స్ వస్తుంది? అన్ని రకాలుగా గూడా పక్కనున్న స్టేక్ హోల్డర్స్ అనండి, పాఠకులనండి, ఇంకోటనండి, బయట సంస్థల సహకారం అనండి. ఎలా ఉంది? రెస్పాన్స్ మేము అనుకున్న దానికంటే చాలా బాగుంది. అంటే ఇప్పుడు నార్మల్‌గా పబ్లిషింగ్ హౌసెస్ ఇంకో పబ్లిషింగ్ హౌస్ వస్తుందా లేదా? అంటే ఛాయా ఎన్‌జీఓ చేస్తున్నా కూడా ఛాయాకు పబ్లిషింగ్ హౌస్ ఉంది కదా! వీళ్ళు చేస్తున్న దానికి మేమెందుకు పోవాలి అని ఇందాక నువ్వు అన్నట్టు అనుకోవచ్చు. కానీ చాలా పాజిటివ్ రెస్పాన్స్ మొదట వచ్చింది ఫెలో పబ్లిషర్స్ నుంచి. ఓహ్! ఇట్స్ ఇంట్రెస్టింగ్. హ్మ్. రెండోది ఒక సెషన్ కూడా ఉంది. పబ్లిషర్స్, బుక్ డిస్ట్రిబ్యూటర్స్ వీళ్ళందరూ కలిసి. మనం వీటన్నిటిలో కూడా ఆ ఇంక్లూజివ్‌నెస్‌ని పాటిస్తున్నాం గనక బుక్ లాంచెస్‌లో గానీ, బుక్ స్టాల్స్‌లో గానీ అంటే నార్మల్‌గా ఇప్పుడు పెట్టాలంటే వీళ్ళందరి దగ్గర బుక్స్ తీసుకొని ఛాయ అనే పెట్టి చేయొచ్చు. కానీ అట్లా కాదు కదా! వీళ్ళందరినీ ఇంక్లూజ్ చేయడం అనేది అంటే ముందే చెప్పుకున్నట్టు ఇది ఛాయకు సంబంధించింది కాదు. తెలుగు సాహిత్యానికి సంబంధించింది. సో, తెలుగు సాహిత్యంతో ముడిపడి ఉన్న అన్ని రంగాల్ని, అన్ని పబ్లిషింగ్ హౌసెస్‌ని వీళ్ళందరినీ మనం ఇన్వాల్వ్ చేస్తున్నాం. బయట నుండి రెస్పాన్స్ బాగుంది. ఆ రెస్పాన్స్ ఒకటి అంటే ఛాయాకి ఒక లిమిటెడ్ పాఠకులు, ఒక సెట్ ఆఫ్ పాఠకులున్నారు. సీరియస్ రీడర్స్ అంటామా ఇంకోట. సో, ఛాయాని ఇష్టపడే పాఠకుల సెక్షనే కాకుండా దీంట్లో కె. శ్రీనివాస్‌ని ఇన్వాల్వ్ చేయడము, పద్మని ఇన్వాల్వ్ చేయడము, యాకూబు, ప్రొఫెసర్ స్వరూపారాణి వీళ్ళంతా ఉండడం చేత అంటే వీళ్ళందరూ ఇప్పటికే సాహితీ రంగంలో ప్రముఖమైన వాళ్ళు. సో, వీళ్ళు దీన్ని గైడ్ చేస్తున్నారు అంటే ఊరికే గైడ్ చేయరు అనేటువంటి ఒక ఐడియా అయితే ఉంటుంది కదా మిగిలిన సాహితీ లోకంలో. రెండోది మీడియాలో కూడా ఆ స్పేస్ ఇవ్వడము. ఇవాళ 2 ఇంటర్వ్యూలు వచ్చాయి. ఫెస్టివల్ డైరెక్టర్ శ్రీనివాస్ ఇంటర్వ్యూ ఒకటి, ఇంకొకటి ప్రసాద్ మూర్తి కవి. ఆయనే యూట్యూబ్ ఛానల్ బుక్ ట్యూబర్గా ఉన్నారు ఇప్పుడు. ఆయనే దీని మీద స్పెషల్గా ఆయనే ఒక ప్రోగ్రామ్ చేశాడు. తెలుగులో ఇట్లా కని విని ఎరిగిన సాహిత్యోత్సవం ఒకటి జరుగుతుంది. పాఠకుల నుంచి రెస్పాన్స్ ఉంది. అంటే ఈ చర్చ ఆల్రెడీ ఇంతకు ముందే గత 2 ఏళ్లుగా తెలుగు సమాజంలో ఒక ఫెస్టివల్ ఉండాలని నానడం ఏదైతే అది దీనికి దోహదం చేసింది. ఆ వాక్యూమ్ ఏదైతే ఉందో ఆ వాక్యూమ్‌ని ఫిల్ చేస్తున్నారు వీళ్ళు అనేది. రెండోది ఇట్లా కొత్తగా ప్రయత్నాలు చేయడం ఛాయా అలవాటు కనుక వీళ్ళు చేస్తున్నారంటే వీళ్ళు చేస్తారు అనేది. అంటే తెలుగులో అనువాదాలు లేవనుకున్న దగ్గర ఇండియన్ లాంగ్వేజెస్ అక్కడ నుండి ఇప్పుడు ఇంటర్నేషనల్ విదేశీ సిరీస్ ఇదంతా అంటే ఒక నమ్మకం ఉంటుంది కదా వీళ్ళు చేస్తారు, వీళ్ళు సరిగ్గానే చేస్తారు అనేది. అది ఫెచ్ అవుతుంది మనకి. రెండోది దీంట్లో వచ్చే రిసోర్స్ పర్సన్స్ కూడా అట్లా ఉండడం. సో, అదొక అడిషనల్. రెండోది మేము అనౌన్స్ చేయడం కూడా డే 1 మేము ఫెస్టివల్ అనౌన్స్ చేసినప్పుడు 3 ఏళ్ల పాటు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ వెన్యూ పార్ట్నర్గా ఉంటుందని అనౌన్స్ చేశాం. సో, ఓపెన్ యూనివర్సిటీ కూడా మేము పోయి ఒక ప్రపోజల్ పెట్టగానే ప్రొఫెసర్ చక్రపాణి దాని వైస్ ఛాన్సలర్, ప్రొఫెసర్ ఎల్వికే రెడ్డి దాని రిజిస్ట్రార్ వాళ్ళు సానుకూలంగా స్పందించి ఓకే 3 ఏళ్ళు చేసుకోవడానికి వాళ్ళు ఎంఓయూ ఇచ్చారు మాకు. సో, ఇది కంటిన్యూస్గా నడుస్తుంది అనేది కూడా అంటే చాలా ప్రయత్నాలు ఇటువంటి ఒకసారి జరిగి ఆగిపోయిన ప్రయత్నాలు చాలా ఉండుంటాయి. కానీ ఒక క్యూరేటర్ లిటరీ ఫెస్టివల్ జరగడము తెలుగులో ఇది మొదటిసారి. సో, ఇది కంటిన్యూస్గా నడుస్తుంది అనేసరికి ఒక పాజిటివ్ నోట్ అయితే వస్తుంది కదా. రెండోది రెస్పాన్స్ ఎంత ఉందంటే మీ ఊహించిన దానికి 2x 3x ఉంది ఇప్పుడు. ఎన్ని రిజిస్ట్రేషన్ వచ్చాయి ఇప్పటిదాకా? రిజిస్ట్రేషన్స్ ఆల్మోస్ట్ 500+ వచ్చాయి యాజ్ ఆన్ డేట్. 500+. దట్స్ వెరీ గుడ్ నెంబర్. సో, ఫుట్ఫాలే మేము 500 వస్తుంది అని అనుకున్నాము. కానీ రిజిస్ట్రేషన్స్ బయట ఇప్పుడు ఆల్మోస్ట్ దానికి 2x 3x ఫుట్ఫాల్ ఉంటుంది.
అంటే 10 మంది రిజిస్ట్రేషన్ చేసుకుంటే మనం 30 మందిని అక్కడికి వచ్చేందుకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. చేయొచ్చు. అది నార్మల్గా ఎక్కడైనా అట్లే జరుగుతుంది. అది విత్ ఇన్ ఏ షార్ట్ స్పైన్, ఇంత షార్ట్ స్పైన్ లో ఈ 20-25 రోజుల్లో జరగడం అనేది దట్స్ రియలీ వండర్. కరెక్ట్. ఓకే. అది చాలా పాజిటివ్ ఫీలింగ్ వస్తుంది యాక్చువల్‌గా. అది కూడా ఒక మేజర్ ఫ్యాక్టర్ కదా! ఓకే. ఇప్పుడు మనం నెక్స్ట్ ప్రశ్నలోకి వెళ్దాం. ఈ ఉత్సవంలో రకరకాల సెషన్స్ డిజైన్ చేశారు. ఇది ఉత్సవం అయిపోయిన తర్వాత దీని నుంచి బెనిఫిట్స్ ఏముంటాయని ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు? అంటే మనకున్న సాహితీ రంగంలో ఉన్న ఏమైనా కొన్ని అంశాలని ముందుకు తీసుకురావటం గానీ, లేదంటే సాల్వ్ చేయటం గానీ, లేదు పాట ఏదైనా సరే ఏం ప్రయోజనాలు ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు మనం ఈ ఉత్సవం అయిన తర్వాత? అంటే ఏ లిటరీ ఫెస్టివల్‌కైనా అంటే బేసిక్‌గా మనిషికి నిన్న శివారెడ్డి దగ్గరికి వెళ్ళుండే, పోయిట్ శివారెడ్డి గారు. ఆయన వెళ్తే మాట్లాడుకోవడం చాలా ఇంపార్టెంట్ కదా ప్రపంచంలో. మీరు దానికి ఒక వేదికనిస్తున్నారు, మనుషులు కలిసి మాట్లాడుకోవడానికి అన్నాడు. నిజంగా అంటే ఏ లిటరీ ఫెస్టివల్ అయినా అంతే. సో ఇప్పుడు నలుగురు రచయితలు కూడా మాట్లాడుకున్నప్పుడు ఒక కొత్త ఐడియాస్ ఏవో వస్తాయి. పాఠకులతో కూర్చొని మాట్లాడుతున్నప్పుడు కొత్త ఐడియాస్ వస్తాయి. ఇప్పుడు జయమోహన్ని ఇంటర్వ్యూ చేసావు. జయమోహన్ ఇస్ అ గుడ్ అబ్జర్వర్. సో ఇంతమంది జనాల దగ్గరికి ఒక ఆథర్ వచ్చినప్పుడు ఆ ఆథర్కి ఖచ్చితంగా ఒక కథ రాయాలనో, నవల రాయాలనో ఒక థాట్ అక్కడ దొరుకుతుంది. రెండోది మనకున్నటువంటి కొన్ని ఇన్హిబిషన్స్ కానీ, ప్రియాక్యుపైడ్ నోషన్స్ కానీ కొన్ని విషయాల పట్ల అవన్నీ ఇక్కడ తీరిపోతాయి. అంటే ఉదాహరణకి చెప్పాలంటే ఇప్పుడు క్వీర్ లిటరేచర్ ఉంది. క్వీర్ అనేసరికి సహజంగానే సమాజంలో దాని పట్ల చిన్న చూపు ఉంటుంది. కానీ క్వీర్ లిటరేచర్ మీద ఒక సెషన్ పెట్టి దాని మీద ఒక 4 ఆథర్స్తో మాట్లాడిచ్చాం అనుకోండి, సో అది ఒక కొత్త పర్స్పెక్టివ్ అయితే రీడర్స్కి ఇస్తుంది కదా. అదే కమ్యూనిటీ నుండి వచ్చిన రైటర్ని తీసుకొచ్చి సెలబ్రేట్ చేసామంటే ఒకటి ఆ సమాజంలో ఉన్న వాళ్ళు బయటకు వచ్చి అవును మేమని చెప్పుకోవడానికి దోహదం చేస్తుంది. రెండోది వాళ్ళ లోపల ఉన్న అంటే వాళ్ళకు ఉన్నటువంటి ఒక ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ వాళ్ళకి దూరం చేసిన వాళ్ళం అవుతాం. రెండోది అది స్పేస్ దొరుకుతుంది. సో చాలా అన్హర్డ్ వాయిసెస్ కి ఈ లిటరీ ఫెస్టివల్స్ స్పేస్ ఇస్తాయి. అంటే నాకు మీరు చెప్తున్న నెంబర్స్ ఇవన్నీ అంటే నెంబర్స్ అంటే నాట్ ఓన్లీ ఇన్ టర్మ్స్ ఆఫ్ రిజిస్ట్రేషన్స్ ఎంతమంది వస్తారని ఏంటంటే నాకు అనిపిస్తున్నది ఇంతమంది పబ్లిషర్లు మొదటిసారి అందరూ ఒక చోట చేరటం, రచయితలు అందరూ ఒక చోట తెలుగుకు సంబంధించి ఇదంతా పాఠకుల్లో కూడా చాలా నూతన ఉత్సాహాన్ని, ఒక పాజిటివ్ ఫీలింగ్ ఇస్తుంది అని అనుకుంటున్నాను నేను పాఠకుల్లో కూడా. అంటే నార్మల్గా ఏమనుకుంటారంటే సేమ్ తెలుగు సినిమా వ్యవహారం లాంటిది. అంటే ఫ్యాన్స్ కొట్టుకుంటారు, హీరోలు పాపం వాళ్ళు సాయంత్రం అయిందంటే కలుస్తారు, ఒకరు బర్త్డేకి ఒకరు పోతారు, బంధాలు పెట్టి పిలుచుకుంటారు. ద సేమ్ థింగ్ హ్యాపెన్స్ విత్ ద రైటర్స్ అండ్ పబ్లిషర్స్. సో వీళ్ళందరూ ఒక దగ్గర కలవడం అనేది నిజంగా పాఠకులకు కానీ వాళ్ళకు కూడా పండుగ కదా, ఇంతమందిని కలవడం. అంటే ఇప్పుడు దూరం నుండి వస్తున్న వాళ్ళు ఉన్నారు, వాళ్ళని కలవడం ఎప్పుడు సాధ్యం అవుతుంది? మనకు అంత ఈజీగా కుదిరే పని కాదు కదా. అదొక రకంగా సాహిత్యోత్సవం అంటే పండగ, ఇది జాతర. ఇది జాతర బాగుంది పండగ కంటే. ఈ జాతరలో పిచ్చి మిఠాయి ఉంటుంది, రంగుల రాట్నాలు ఉంటాయి. సో ఎట్లయితే మనకు జాతరలో ఉంటాయి, ఇక్కడ కూడా మనకు ఫ్లీ మార్కెట్ ఉంటుంది, బుక్ స్టాల్ ఉంటుంది, ఫుడ్ కోర్ట్ ఉంటుంది. సో పిల్లలు వచ్చి తిరగడానికి అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ సచ్ ఎ బ్యూటిఫుల్ ప్లేస్ ఇన్ హైదరాబాద్. మంచి లషీ గ్రీన్, పక్కనే దుర్గం చెరువు, వంతెన, ఇదంతా అంత మంచి అట్మాస్ఫియర్ లో నువ్వు వచ్చి ఒక రోజంతా గడపడం అనేది ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ పిక్నిక్ స్పాట్. లేదు, నాకు అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ గానీ కొన్ని ఎగ్జిస్టెన్షియల్ క్వశ్చన్స్ బయలుదేరాయి. నేను ఇంతకుముందు వెళ్ళాను. ఓకే, అది లోపలికి బిల్డింగ్ దగ్గరికి వెళ్ళడానికి 2 కిలోమీటర్లు పడుతుంది. ½ కిలోమీటర్ ఉంటుంది. కిలోమీటర్ పచ్చిక, తర్వాత కొండ, అదంతా చూడడానికి బాగుంటుంది. తర్వాత భోజనానికి వెళ్ళాలన్నా మధ్యలో అంటే పొద్దు నుంచి మధ్యాహ్నం దాకా ఉండాలన్నా కూడా ఇప్పుడు మా పరిస్థితి ఏంటి అక్కడికి వస్తే? ఫుడ్ స్టాల్ ఉంది, ఫుడ్ కోర్ట్ పెడుతున్నాము. రెండోది నార్మల్గా ఈ ఆర్ట్ ఫ్యాక్ట్స్ పెట్టుకునే వాళ్ళు పెట్టుకుంటున్నారు ఫ్లీ మార్కెట్లో. సో ఫస్ట్ టైం కాబట్టి కొద్దిగా తక్కువే ఉంది, బట్ ఎంతమంది వచ్చినా వాళ్ళకి సఫిషియెంట్ గా ఉండేట్టు ఫుడ్ కోర్ట్ పార్ట్నర్ ఉన్నాడు, సగిలేట్ రుచులు అని, వివేక్ లంకమల రైటర్ కదా, తన రైటర్. ఈ మొన్నే ఝాన్సీ పబ్లికేషన్స్ నుండి పొట్టేలు అని తన తొలి నవల వచ్చింది. అట్లే ఈ నార్మల్ గా చిరుతిళ్ళకి సంబంధించి ఒక స్టాల్ ఉంది. ఆర్ట్ క్రాఫ్ట్స్, టీ కోస్టర్స్, బుక్ మార్క్స్ ఇట్లా పెట్టుకుంటున్నారు. అట్లే చేనేత ఇట్లా బట్టలు పెట్టుకోవడానికి ఒక స్టాల్ ఉంది.
జాతర అంటే జాతరకు సంబంధించిన ఉన్నాయి. రెండోది వెన్యూ నుండి, అంటే అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ఆర్చ్ దగ్గర నుండి లోపలికి వెన్యూ కొద్దిగా దూరం ఉంటుంది, 600-700 మీటర్స్ ఉంటుంది. దానికి కంటిన్యూస్ గా ఆటో ఫెసిలిటీ మనం ఏర్పాటు చేస్తాం. సో అది పొద్దున 9 గంటల నుండి సాయంత్రం గోరెటి వెంకన్న 7:30కి అయిపోయి అంటే 9 వరకే అది తిరుగుతూ ఉంటాయి, 9 to 9. ఇందాక మీరు అన్యాపదేశంగా అన్నారు 3 ఏళ్లకి అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ వాళ్ళు. వెన్యూ అయితే కన్ఫర్మ్ అయిపోయింది. కన్ఫర్మ్. ఇప్పుడు ఈ ఉత్సవం, సాహితీ ఉత్సవం అనేది వన్ ఆఫ్ ఈవెంటా, లేదా దీని ఫ్యూచర్ ఏమిటి, అసలు ఏమనుకుంటున్నారు మీరు దీని గురించి? 3 ఏళ్ళు అయితే వాళ్ళు వెన్యూ అయితే ఇచ్చేసారు. తర్వాత కూడా వెన్యూ వాళ్ళు ఇస్తారా ఇంకొకరు ఇస్తారా అనేది సమస్య ఏం లేదు. ఇది నడుస్తుంటది, ఈ లిటరీ ఫెస్టివల్ క్యూరేట్ చేసాం, ఇది ప్రతి సంవత్సరం నడుస్తుంటది. అంటే ఇది అంతిమంగా మనకు, అంటే ఇప్పుడు తెలుగులో బుక్ సేల్స్ ఇందాక తగ్గాయి అది ఇది అనేది ఉంది కదా, రీడర్స్ ఉన్నారు మనకి, కానీ రీడర్స్ కి దగ్గరికి తీసుకొని పోయే మెకానిజం లేదు. నిజానికి హైదరాబాద్ బుక్ ఫేర్ నేను 2010లో ఉస్మాన్ యూనివర్సిటీలో జాయిన్ అయ్యా. లాస్ట్ 10 years గా నేను రెగ్యులర్ విజిట్, 10 రోజులు రెగ్యులర్, ప్రతిరోజు పోతున్నా. మధ్యలో కోవిడ్ వచ్చిన 2 ఏళ్ళు మినహాయిస్తే అప్పటికి ఇప్పటికి ఫుట్ఫాల్ విపరీతంగా పెరిగింది. అంటే ఓవరాల్ గా 1-2 లక్షలు వస్తే ఎక్కువ అనే బుక్ ఫేర్ దగ్గర నుండి ఇవాళ రోజుకు 2 లక్షలు వచ్చేదాకా పెరిగింది. రోజుకి 2 లక్షలు వస్తారా హైదరాబాద్? వీకెండ్స్ లో 1-2 లక్షలు హిట్ అయిన సందర్భాలు ఉన్నాయి ఫుట్ఫాల్. బాగా వస్తారని తెలుసు, కానీ నాకు ఆనెస్ట్లీ అంటే వాళ్ళ ఆర్గనైజింగ్ కమిటీతో కాస్త దగ్గరగా ఉంటాం కాబట్టి వాళ్ళు చెప్పే నెంబర్స్ ఉంటాయి కదా, సో దట్ 1,00,000కు పైగా వచ్చిన సందర్భాలు చాలా ఉన్నాయి. సో రీడర్స్ లేరు అనేది లేదు, రీడర్స్ కి ఉందని తెలియదు. సో రీడర్స్ వాంట్ టు సెలబ్రేట్ ద లిటరేచర్, దే వాంట్ టు రీడ్ ద లిటరేచర్. అంటే అక్కడ ఎవరైనా రైటర్ కనబడితే నిల్చొని మాట్లాడతారు, వాళ్ళతో సెల్ఫీలు దిగుతారు. బుక్ ఫేర్ ఏమో ఎక్స్క్లూజివ్ లో పుస్తకాల అమ్మకానికి అయితే, ఇది రైటర్స్ కి రీడర్స్ కి మధ్య వారిది. పబ్లిషర్స్ కి రైటర్స్ కి, ఇప్పుడు కొత్తగా రాస్తున్న వాళ్ళు పబ్లిషర్ ఎత్తుకోవడం కష్టం. సో ఇఫ్ యూ కమ్ టు ఛాయ్ లిటరేచర్ ఫెస్టివల్ యూ విల్ ఫైండ్ 14 పబ్లిషర్స్. ట్రాన్స్లేటర్స్ కి ఇంట్రెస్ట్ ఉంటుంది, పబ్లిషర్ ని అప్రోచ్ అవ్వాలో తెలియదు. సో ట్రాన్స్లేటర్ విల్ గెట్ ఎ పబ్లిషర్, పబ్లిషర్ విల్ గెట్ ఎ ట్రాన్స్లేటర్. పబ్లిషర్ విల్ గెట్ ఎ ట్రాన్స్లేటర్, కరెక్ట్. అది కూడా చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఇప్పుడు ట్రాన్స్లేటర్స్ క్రైసిస్ ని మేము ఫేస్ చేస్తాం. మాకు ట్రాన్స్లేటర్స్ కావాలని 3-4 సార్లు యాడ్స్ కూడా మేము సోషల్ మీడియాలో రన్ చేసాం. కొన్ని భాషల్లో ఆ గ్యాప్ ఇంకా అట్లే ఉంది. అంటే తమిళనాడుతో మనం బార్డర్ షేర్ చేసుకున్నా కూడా తమిళనాడు నుండి హార్డ్లీ 2-3 ట్రాన్స్లేటర్స్ తప్ప తెలియరు. కన్నడ నుండి కాస్త ఎక్కువ ఉన్నాం. పక్కనే మళ్ళీ మరాఠీ నుండి ట్రాన్స్లేటర్స్ లేరు, మలయాళం నుండి ట్రాన్స్లేటర్స్ లేరు. ఎందుకంటే ఇప్పుడు మొన్న యువ పురస్కార్ వచ్చిన తర్వాత మైరావానికి, సో మలయాళం పబ్లిషర్ అడిగితే మలయాళం ట్రాన్స్లేటర్ లేడు, బ్రిడ్జ్ ట్రాన్స్లేషన్ చేయడానికి మలయాళం నుండి తెలుగు తెద్దామంటే ఆ ఆథర్స్ ఒప్పుకోవట్లేదు, ఇంగ్లీష్ తెస్తామంటే. సో ఇప్పుడు షీలా టామీ వస్తుంది కనుక మలయాళీ, సో అక్కడ ఎవరికి వచ్చి సార్ మాకు తెలుగు వస్తుంది మేము చేస్తాము అంటే వల్లి తీసుకురావచ్చు ఇమీడియట్ గా. మంచి నవల, చాలా మంచి నవల వల్లి. అది 2వ నవల కూడా ఈ మధ్య వచ్చిన నవల చాలా పాపులర్ అయింది, అది దుబాయ్లో దీని గురించి, గల్ఫ్ లో దీని గురించి చాలా. సో ఇప్పుడు ఇంకొక హైపోథెటికల్ ప్రశ్న, అదేంటంటే ఛాయా సాహిత్యోత్సవంలో తెలుగు దక్కని హైదరాబాద్లో జరుగుతుంది కాబట్టి వాటి గురించి మాట్లాడుతున్నాం, తెలుగు సెంట్రిక్గా మాట్లాడుతున్నాం, రచయితలు చాలా మంది వస్తున్నారు, అట్లానే బాగానే ఉంది. పక్క దక్షిణాది రాష్ట్రాల నుంచి కూడా రచయితలను ఒక్కొక్కరిని పిలిచాం. విదేశీ సిరీస్ అని ఛాయా తీసుకొస్తుంది కదా, ఛాయా పబ్లిషర్స్ 25 పుస్తకాలు వస్తున్నాయి నెక్స్ట్ 1 yearలో 15 భాషల్లో అని చెప్పారు మీరు. విదేశీ రచయితలను ఎందుకు తీసుకురాకూడదు? తీసుకురాకూడదు అనేది తీసుకొస్తాం అంటే నెక్స్ట్ ఇయరే తీసుకొస్తామా తర్వాత అనేది తెలియదు కానీ, అంటే ఇప్పటికైతే పీటర్ కాన్స్టంటైన్ మొన్న ఇండియాకి వచ్చినప్పుడు వచ్చాడు, ఆయన ది పర్చేస్ ద బ్రైడ్ అని తీసుకొస్తున్నాం. అట్లే ఫ్లెమిష్ లిటరేచర్ ఉంది, అట్లనే ఈ నార్థన్ బెల్జియంలో ఫ్లెమిష్ లిటరేచర్ ఉంది, వాళ్ళు రాయడం డచ్లోనే రాస్తారు. అయితే ఆథర్ జనవరిలో ఇండియాకి వస్తుంది, అప్పటిలోపు ఆ నవల ఒకటి ట్రోఫీ అని తీసుకొస్తున్నాను. నార్మల్గా మనకు వేటాడడం మీద ఉంటుంది ఆ నవల, అంటే వేటాడి ఒక జంతువుని కొట్టడాన్ని ట్రోఫీ అంటాం కదా, సో ఆ నేపథ్యంలో ఉన్నటువంటి నవల. జనవరి కల్లా ఆ నవల వస్తే ఆ ఆథర్ గే షూటర్స్ హైదరాబాద్కి వస్తుంది. లిటరేచర్ ఫెస్టివల్కి అనేది వస్తారు, ఎందుకంటే హాంకాంగ్ 2 పుస్తకాలు తీసుకొస్తున్నాం, అట్లా చాలా మంది, యాన్ ఫోసా ఉన్నాడు 2 పుస్తకాలు తీసుకొస్తున్నాం. నాట్ ఓన్లీ ఆథర్స్, నిజానికి
ఆథర్స్తో పాటు విదేశీ అంటే మనం విదేశీ ట్రాన్స్లేటర్స్ని సెలబ్రేట్ చేయాలి. ఛాయా సీరియస్గా సెలబ్రేట్ చేస్తే ఆన్ పార్ విత్ ఆథర్స్. ఎందుకంటే చాలా భాషల్లోంచి వయా ఇంగ్లీష్ తెస్తున్నాం కాబట్టి ఆ ఆథర్స్ని ట్రాన్స్లేటర్స్ని లెట్స్ సీ. నైస్ అరుణ్, థ్యాంక్ యూ. చాలా ఉత్సాహభరితంగా ఉంది వింటుంటే. ఇవన్నీ చాలా అంతా బాగా జరుగుతుందని ఆశిద్దాం. బాగా ఫుట్ఫాల్ అంతా బాగా వచ్చి అన్ని సమావేశాలు ఏ ఇబ్బందులు లేకుండా జరిగి ఒక మంచి తెలుగు సాహిత్యంలో ఉన్న వాళ్ళందరికీ పాఠకులతో సహా ఈ సాహిత్యోత్సవం మంచి ఊపునిస్తుందని ఆశిద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అనిల్, థ్యాంక్ యూ హర్షణీయం. థ్యాంక్ యూ.